ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములు. ఈరోజు బైబిల్ స్టోరీస్‌లో నుంచి మనం నేర్చుకోబోతుంది యెబెజు చేసిన ప్రార్థన. అతను 4 మాటలు దేవుడితో మాట్లాడి ఉన్నాడు. కానీ ఆ యొక్క ప్రార్థన భావము మన జీవితాలకు సరిపడ విధముగా ఉన్నది. ఎందుకంటే 4 వచనములే దేవుడికి విన్నపం చేసుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో చక్కటి అర్థభావములు ఉండి ఉన్నాయి. ఈ వెబ్బెజు అందరి చేత త్రోసివేయబడినప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా కానీ అతనికైతే దేవుడు తోడై ఉన్నాడు. ఆ విధంగా అతను ప్రార్థించినప్పుడు దేవుడంట అతని ప్రార్థనంట ఆలకించి ఉన్నాడంట. ఈ రోజున మనం చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలోచిస్తూ మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఒంటరిగా నడిచినప్పుడు మనకు తోడుగా ఎవరుంటారు? మన దేవుడు మాత్రమే మనకు తోడై ఉంటాడు. ఈ ఎబ్బేజు చేసిన ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే అతడంట అతని సహోదరులందరికంటే కూడా గొప్పగా, ఘనముగా కూడా దేవుడంట చేసి ఉన్నాడంట. ఎందుకు? త్రోసివేయబడిన వారిని హెచ్చించే దేవుడై ఉన్నాడు. మనలను కూడా ఆయన పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఉన్నాడు. నా పాపముల కొరకు ఆనాడు కల్వరిలో యాగమయ్యి మనకు విమోచన ఇచ్చి ఉన్నాడు. నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. మనము కూడా ఎల్లప్పుడూ ఈ ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థించి ఉన్నాడో మనము కూడా ఆ యొక్క మాటల భావము తెలుసుకొని మనము కూడా నిత్యము కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థనే మనలను ఆయనకు దగ్గరగా చేసిద్ది. ప్రార్థనే మన పరిస్థితులు సమస్తమును కూడా మార్చగలిగిద్ది. ప్రార్థన లేని క్రైస్తవుడు, వెన్నెముక్క లేని క్రైస్తవుడు అని చాలామంది చెప్తే విన్నాను. కానీ ఎందుకంటే ప్రార్థన అంటే ఒక్కొక్కసారి సాతాను మన చేత ఎంత మాత్రము కూడా చేయించదంట. అతని తల్లి అంట వేదనతో అంట అతన్ని కని ఉన్నదంట. అందుకని అతనికి వె ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఆ ఎబ్బేజు పేరుకు అర్థము వేదన అని అంట. కానీ ఏ వేదనైతే అతని జీవితంలో ఉందో అది దేవుడు ఘనముగా చేసి ఉన్నాడు. ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు తలుచుకుంటే ఎంతో గొప్పగా చేయవాడు. తన అన్నదమ్ముల కంటే కూడా హెచ్చించినట్లు మనం ఈ యొక్క ఎబ్బేజు జీవితంలో మనం చూడగలుగుతాము. ఎందుకంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో, ఎవరిని తగ్గిస్తాడో మనకైతే తెలియదు. సమస్తమును ఎరిగిన దేవుడు ఆయనే. ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనం దీనులై వణుకుతూ ఉండాలి. అది ఒక్కటి మాత్రమే మనం నేర్చుకోవాలి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని తల్లి కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టినంట. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఇది ఫస్ట్ మాట అయ్యున్నది. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని. మనం ఇదే ప్రార్థన యాకోబులో కూడా చూస్తాము. నీవు ఆశీర్వదిస్తేనే గాని నీ కాళ్ళు నిన్ను విడవను అని యాకోబు కూడా రాత్రంతయు కూడా దేవుడితో పెనుగులాడినట్లు మనము చూడగలుగుతున్నాం. అదే ప్రార్థన ఎబ్బేజు కూడా చేసి ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని కూడా అక్కడ మనం వేడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు నాయన. శరీరపరమైనదే కాదు, ఆత్మపరమైన ఆశీర్వాదము మనము ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఎందుకంటే శరీరపరమైన ఆశీర్వాదములు అవి ఒక దినమున నశించకపోతాయి. ఆత్మపరమైన ఆశీర్వాదములైతే అవి ఎన్నడూ కూడా నశించవు. నీ నీతి క్రియలు నీ దేవుని ఎదుట మంచిగా అవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎల్లప్పుడూ కూడా మనము నీతికరమైన ఆశీర్వాదములు మనము కోరుకోవలసి ఉన్నది. అట్లాగనే రెండో మాట అంటున్నాడు, సరిహద్దును విశాలపరచుము అని అడుగుతున్నాడు. మనము కూడా అయ్యా
మా యొక్క సరిహద్దులు విశాలపరచమని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన సంఘం విషయంలో గానీ, మన కుటుంబము విషయంలో కానీ ఆ ప్రార్థన మనం చేయాలి. నాయనా మమ్మలను నీ చేతులకు ప్రభువా అప్పచెప్తూ ఉన్నాము నాయనా. మా యొక్క సరిహద్దులు విశాలపరచువాడివి నీవే అని మనం ఎల్లప్పుడూ కూడా వేడుకోవాలి. అంతేకాకుండా మూడో మాట ఏమై ఉన్నదంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము అని ఇక్కడ మనం ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మోషే చేసిన ప్రార్థన కూడా. అయ్యా! ఆ ఐగుప్తు మోషేని వెళ్ళమన్నప్పుడు నీవు నాకు తోడుగా ఉంటేనే గాని నేను వెళ్ళను అని అక్కడ మోషే ప్రార్థించినట్లు మనం చూస్తాం. అట్లాగనే ఈ ఎబ్బేజు కూడా నాకు నీవు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా ప్రతి క్షణము కూడా ఈ లోకంలో ఉన్న వాటిపైన మనం ఎన్నడూ కూడా ఆధారపడకూడదు కానీ మన దేవుని పైన మనం ఆధారపడాలి. అయ్యా! నీవు నాకు తోడుగా ఉండు. నేను వెళ్ళే ప్రతి చోట నీవు నాకు తోడై ఉంటేనే నీవు నన్ను ముందుకి నడిపించు. నీవు గనక నాకు తోడు లేకపోతే ఒక్క అడుగు కూడా నన్ను నీవు వేయనీయొద్దయ్యా. నీ హస్తము నాకు లేకుండా నన్నైతే నీవు వెళ్ళనియొద్దు ప్రభువా. నీవు నాకు తోడుగా ఉంటేనే నేను నాకు సురక్షితము నాయనా. ఏది ఏ కష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏ ఇరుకు ఇబ్బందులు మనకు వచ్చినా గానీ, దేవుడు గనక మనకు తోడై ఉన్నాడంటే, మన కష్టాలు, మన బాధలు, నిందలు, అవమానాలు అవి ఎన్నదగినవి కాదంట. ఎందుకంటే, ఆయన మన యొక్క కన్నీటి ప్రతి ఒక్కటి కూడా అతని బుడ్డిలో దాచి ఉంచి ఉన్నాడు. మనము దుఃఖ దినములను సంతోషకరముగా మార్చగలిగిన ఏకైక దేవుడు. లోకమైతే మనలను ప్రతి విషయంలో నిందించొచ్చు, అవమానపరచవచ్చు. కానీ దేవుడైతే నీవు చేసిన ఏ తప్పిదమ్ములు కూడా దేవుడు ఎన్నడూ కూడా చూడడు. అతని రక్తము ద్వారా నిన్ను చూచినప్పుడు హిమమంత తెల్లగా కూడా నీవు కనపడతావంట. నువ్వు చేయవలసినది ఏమిటంటే ప్రతి క్షణము కూడా దేవుడితో నీవు సహవాసం చేయాలి. ఆయన కృపను నీవు ప్రతి క్షణము కూడా కోరుకోవాలి. ఆయన తోడంట మనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అదే మూడో మాటగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగో మాట ఇంక ఏమిటంటే, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతీది కూడా పాపముతోనే నిండి ఉన్నది. ఎటు చూసినా పాపమే మనకే కనబడుతూ ఉన్నది. అందుకని మన కళ్ళు గాని, మన ఆలోచనలు గాని, మన క్రియలు, మన తలంపులు సమస్తము కూడా దేవుని చేతులకు మనము అప్పచెప్పవలసినదిగా ఉన్నది. ఎందుకంటే ప్రతి దాంటిలో కీడే కనబడుతూ ఉంది కాబట్టి, అయ్యా! ప్రతి విషయంలో నుంచి నీవు నన్ను తప్పించు అని మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి వేడుకోవలసి ఉన్నది. ఆయనకు విజ్ఞాపన చేయవలసి ఉన్నది. ఈ 4 మాటలు మన జీవితములో అయితే ఎంతో అమూల్యమైనవి. అవి మన జీవితానికి సరిపడిన మాటలు. ఎందుకంటే కీడు నుంచి తప్పించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు, నీవు నాకు తోడుగా ఉండమన్నాడు, ప్రతి కీడు నుంచి కూడా తప్పించు అన్నాడు. చూసారా? ఇంతకంటే ఇంకా మనకి ఏ మాటలు కావాలి? మన ప్రార్థన కూడా ఈ విధముగానే ఉండాలి. ప్రతి క్షణము కూడా మనం ప్రార్థించుకుందాం. మన కొరకు ఇటువంటి ప్రార్థన ఎంతోమందిని ప్రవక్తలను దేవుడు బైబిల్‌లో రాసి ఉంచి ఉన్నారు. అనేకమంది నీతిమంతుల జీవితాలు మన కళ్ళ ముందు చూపించి ఉన్నారు. వారి యొక్క అడుగు జాడల్లో మనము కూడా నడుచుదాం. మనము కూడా ప్రార్థిద్దాం. మన పితరులు ఏ విధంగా ప్రార్థించి దేవుడు కృపను పొందుకున్నారో మనము కూడా విడవక ఎడతెగక ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుందాం. ఆయన కృప కొరకు నీవు నేను వేడుకుందాం. ప్రతి విషయములో ఆయనకు దగ్గరగా మనం జీవిద్దాం. ఈ యొక్క ప్రార్థన వల్ల మన జీవితంలో మనం అవలంబించుకుందాము గాక. ఈ మాటలు మీ అందరికీ కూడా అర్థమయ్యి ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.